తెలుగు రాష్ట్రాల్లో చైల్డ్ ట్రాఫికింగ్ కేసులో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఈ చైల్డ్ ట్రాఫికింగ్ కేసులో 13 మందిపై కేసు నమోదు చేయడంతో పాటు రాచకొండ కమిషనరేట్ పోలీస్ బృందాలు ఢిల్లీకి వెళ్లాయి. ఢిల్లీలోని విక్రయ ముఠాల కోసం గాలింపు కొనసాగుతోంది. కిరణ్, ప్రీతి అనే ఇద్దరు కీలక సూత్రధారులుగా గుర్తించారు. ఎక్కడి నుంచి పిల్లల్ని తెచ్చారో పోలీసులు తేల్చనున్నారు. 50 మంది చిన్నారులను ముఠా అమ్మేసింది. అక్రమ పద్ధతిలో పిల్లలని కొనుక్కున్న వారిని గుర్తించి చిన్నారులను పోలీసులు రక్షించారు. 16 మంది పిల్లలను రెస్క్యూ చేయగా మిగిలిన వారి కోసం పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అసలు తల్లిదండ్రులు ఎవరనే దానిపై పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. మాకు రచకొండ పోలీస్ కి ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది దట్ ఇట్లా ఒక ర్యాకెట్ నడుస్తుంది వేర్ బై మైనర్ చిల్డ్రన్ ఆర్ వెరీ యంగ్ న్యూలీ బోర్న్ చిల్డ్రన్ విత్ ఇన్ అ వెరీ యంగ్ సమ్టైమ్స్ యాజ్ యంగ్ యాజ్ 1 month ఆర్ ఈవెన్ అప్ టు 1 month to 2 years వాళ్ళకి కొంచెం వేరే రాష్ట్రం నుంచి ఇక్కడ తీసుకుంటున్నారు. ఇక్కడ నుంచి ఇది లోకల్ కొంతమందికి పెళ్ళలు లేదు వాళ్ళకి సప్లై చేస్తున్నారు. దట్ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ వీ హ్యావ్ రిసీవ్డ్. సో యాజ్ పర్ ద ఇన్ఫర్మేషన్ మా పోలీస్ వాళ్ళు ఇది ఒక లేడీ శోభా రాణికి అరెస్ట్ చేశారు. అండ్ షీ వాజ్ అసిస్టెడ్ బై 2 other persons, దట్ ఈస్ స్వప్న అండ్ షేక్ సలీం. ఈ ముగ్గురు మనిషికి మేము ఆల్రెడీ అరెస్ట్ చేసాము. And వాళ్ళ తరఫు నుంచి from their possession we have recovered 2 minor children. Both the children were boys. One was only 23 days old, I'm sorry, and the second child was about 2 months old. Both were boys only. And వాళ్ళకి మేము ఇంట్రడక్షన్ చేసాము. ఇద్దరికి ఢిల్లీ నుంచి సప్లై అయింది. they have transported from Delhi. And after further interrogation మేము కొంచెం డీప్గా ఇంటరోగేట్ చేసాము పోలీస్ వాళ్ళు. అండ్ దెన్ వీ కేమ్ టు నో అబౌట్ మెనీ అదర్ పీపుల్. ఈ తర్వాత కొన్ని మంచిది లేయర్ 1 ఏజెంట్స్, తర్వాత వాళ్ళకి సహాయం చేయడం వాళ్ళు లేయర్ 2 ఏజెంట్స్ అండ్ సబ్ ఏజెంట్స్ అన్నీ మాకు దొరికింది. దేర్ మైట్ బి మోర్ పీపుల్ ఇన్వాల్వ్డ్, బట్ యాజ్ ఆఫ్ నౌ ఇంకా అదర్ దెన్ దీస్ 3 పీపుల్ వాళ్ళకి ఆల్రెడీ అరెస్ట్ చేసాము. ఇంకా మా దగ్గర తెలుగు రాష్ట్రాల్లో చైల్డ్ ట్రాఫికింగ్ కేసులో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్, చెప్పండి, తెలుగు రాష్ట్రాల్లో చైల్డ్ ట్రాఫికింగ్ కేసులో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. అలాగే ఢిల్లీకి వెళ్లినట్లు సమాచారం. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? థ్యాంక్ యూ మాధురి. ఏదైతే హైదరాబాద్ శివారు ప్రాంతాల్లోనే పిల్లల అమ్మే ముఠాను అయితే పోలీసులు అయితే పట్టుకున్నారు. ముఖ్యంగా ఏదైతే రాచకొండ కమిషనరేట్ పరిధిలోని పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టి కూడా ఏదైతే ఈ చైల్డ్ ట్రాఫికింగ్ సంబంధించి సభ్యులను అయితే అరెస్ట్ చేశారు. ముఖ్యంగా ఈ కేసులో కిరణ్, ప్రీతి అనే ముఖ్యంగా ఉన్నట్లు కూడా ప్రస్తుతం పోలీసులు అయితే ఒక నిర్ధారణకు అయితే రావడం జరిగింది. ముఖ్యంగా ఈ చైల్డ్ ట్రాఫికింగ్ కేసులో సుమారు 13 మందిపై అయితే ప్రస్తుతం కేసు అయితే నమోదు చేశారు. అలాగే పిల్లల్ని కొనుగోలు చేసిన తల్లిదండ్రులపై కూడా ప్రస్తుతం కేసు అయితే నమోదు చేశారు. ఏదైతే పిల్లలు కొనుగోలు చేసిన తల్లిదండ్రులు కూడా ప్రస్తుతం నిందితులుగా చేస్తూ కూడా పోలీసులు అయితే కేసు అయితే నమోదు చేశారు. అలాగే గుంటూరు, విజయవాడ, కరీంనగర్ సహా తెలుగు రాష్ట్రాల్లో ఏదైతే పిల్లల్ని కొన్నట్లు కూడా ఏదైతే పోలీసులు అయితే ప్రస్తుతం గుర్తించారు. అలాగే వీళ్లపై కూడా కేసులు అయితే నమోదు చేశారు. ముఖ్యంగా పూణే, ముంబై, ఢిల్లీ నుంచి కూడా పిల్లల్ని ఎత్తుకొచ్చినట్లు కూడా గుర్తించారు. అలాగే ఇప్పటి వరకు 50 మంది పిల్లల్ని అయితే ఈ ముఠా విక్రయించినట్లు కూడా పోలీసులు అయితే గుర్తించడం జరిగింది. ముఖ్యంగా 16 మంది పిల్లల్ని అయితే ఏదైతే రాచకొండ కమిషనరేట్ పోలీసులు రెస్క్యూ చేయగా మిగిలిన వారి కోసం కూడా పూర్తిగా గాలింపు చర్యలు అయితే చేపడుతున్నారు. అతని తల్లిదండ్రులు ఎవరనే దానిపై కూడా పోలీసులు అయితే ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. మిగతా పిల్లల కోసం కూడా 5 ప్రత్యేక బృందాలు అయితే రాచకొండ కమిషనర్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ పిల్లల్ని పక్క రాష్ట్రాల నుంచి పూణే, ముంబై, ఢిల్లీ నుంచి వాళ్ళు ఎత్తుకొచ్చి అక్కడి నుంచి నేరుగా తెలుగు రాష్ట్రాల్లో వెక్కిరిస్తున్నట్లు కూడా పోలీసు గుర్తించడంతో వీళ్లపై నిఘా పెట్టడం జరిగింది. ఈ నిఘా పెట్టి ఏదైతే రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న సమయంలో కూడా సుమారు 16 మంది పసికందులను కూడా పోలీసులు రెస్క్యూ చేశారు. అలాగే వీళ్ళ ఒరిజినల్ తల్లిదండ్రులు ఎవరైనా దానిపై కూడా ఒక బృందం ఢిల్లీ వెళ్ళి మరి విచారిస్తుంది. ముఖ్యంగా ఏదైతే ఈ పిల్లలు విక్రయిస్తున్న ముఠా ఏదైతే అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ ఆంధ్ర రాష్ట్రాల్లో పిల్లల్ని అయితే విక్రయిస్తున్నారు. అలాగే మరొక పక్క ఏదైతే ఈ పిల్లల్ని ఎవరైతే కొనుగోలు చేశారో వాళ్ళపై కూడా కేసులు అయితే నమోదు చేశారు. ముఖ్యంగా ఏదైతే ఎవరైతే ఇప్పుడు కొనుగోలు చేసిన తల్లిదండ్రులు ఉన్నారో వాళ్ళని కూడా నిందితులుగానే పోలీసులు
అయితే చేశారు. ఎందుకంటే ఒక పిల్లల్ని విక్రయిస్తున్న సమయంలోనే వాళ్ళు పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి తప్ప ఎటువంటి లీగల్ ప్రొసీజర్ లేకుండా పిల్లల్ని దత్తత తీసుకోవడం కూడా అది నేరమే అంటూ కూడా పోలీసులు అయితే చెప్తున్నారు. అలాగే ఈ ప్రక్రియలో వీళ్ళు పిల్లల్ని తీసుకెళ్లడంతో వీళ్ళ కూడా నిందితులుగా అయితే చేర్చడం జరిగింది. అలాగే మరొక పక్క ఏదైతే వీళ్ళ పిల్లల్ని ఎక్కడి నుంచి ఎత్తుకొచ్చారనే దానిపై కూడా పూర్తి దర్యాప్తు అయితే చేస్తున్నారు. కొన్ని ప్రత్యేక బృందాలను కూడా ఏదైతే పూణే, ఢిల్లీ, ముంబైకి సంబంధించి కూడా పంపించడం జరిగింది. అక్కడ పూర్తి ఈ పిల్లల్ని ఎక్కడి నుంచి తీసుకొస్తారు, వాళ్ళ ఒరిజినల్ తల్లిదండ్రులు ఎవరైనా కోణంలో కూడా పూర్తిగా విచారిస్తున్నారు. మాధురి. రైట్, థ్యాంక్ యూ కుమార్.